ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క బాలాజీ కృష్ణ ద్వారా ఎక్కువ తగ్గించాలి. ఇక్కడ భక్తి యొక్క సేవ ఈ కృష్ణ కృప వల్ల బాలాజీ కృప వల్ల ఈ మెరుగులు ఏదైతే పోషకమైనటువంటి నియమాలు ఉంటాయి ఏమైంది అది అరిచి వాళ్ళు ఈ చేస్తే అదే స్థాయిలో ఉంటారు. అదే సభలో కనుక ఇంకా దిద్దారిపోతారు. అయితే మనం భక్తి సేవలో నేర్చులు ఉంటాం. ఎప్పుడైతే భక్తి సేవలో ఉంటామో మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి చేరుకుంటాం. మనం ఏ స్థితిలో ఉన్నా పర్లేదు. భక్తి సేవకి మనం ధనవంతులైన స్త్రీ అయినా పురుషులైనా ఏమైనా భక్తి సేవ చేయొచ్చు. ఈ కృష్ణుడు మిథిలా దేశానికి వెళ్ళేటప్పుడు ఆయనతో పాటు 45 మంది ఋషులు కూడా ఉన్నారు. అయితే భగవంతుడు ఒకేసారి 2 ప్రదేశాలకి ఆయన సందర్శించాడు. ఒకవైపు బహుళాసం ఆయన రాజు దగ్గరికి వెళ్ళారు. ఇంకోవైపు ఒక వేద బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళారు. అయితే కృష్ణుడితో పాటు ఋషులు కూడా 2 ప్రదేశాల్లో వాళ్ళు విభజన చెంది 2 ప్రదేశాల్లో ఉన్నారు. ఆ రాజు ఎంతో వైభవంగా భగవంతుని ఆహ్వానించాడు. ఆయన కృష్ణుడు పాదపద్మాలకి ఋషుల పాదపద్మాలకి అభిషేకం చేశాడు. ఆయన యొక్క ధర్మపత్ని నీళ్ళు తీసుకొచ్చింది. వాళ్ళ పాదాలని రాజే స్వయంగా ఈ పాదానికి అభిషేకం చేశారు. ఆయన ఆ నీటిని తీసుకొని తల మీద చదువుకున్నాడు. ఆయన తన యొక్క కుటుంబ సభ్యుల మీద, పుత్రుల మీద, భార్య మీద, మంత్రుల యొక్క తల మీద ఆ నీటిని చల్లుకున్నారు. ఆయన ఏం చేశాడు? పెద్ద విందును ఏర్పాటు చేశాడు. రాజు పెద్ద బంగారు పాత్రలో విందును ఏర్పాటు చేశాడు. ఆయన భగవంతుడిని ప్రార్థించాడు. ఇంకా కొన్ని రోజుల పాటు నాతో ఇక్కడ ఉండని చెప్పి భగవంతుని ఋషిని ప్రార్థించాడు రాజు. అదే సమయంలో కృష్ణుడు ఒక పేద బ్రాహ్మణ దగ్గరికి ఇంటికి వెళ్ళాడు. ఆయన దగ్గర ఏమీ లేదు.
ఆయన చిన్న ఆహారం సరళంగా చేశాడు. సరళమైనటువంటి జీవి. And have a simple pot, he buried Krishna's and the rishis on the seat, right for the water, he was on the water. ఆయన చేశాడు, చిన్న పాత్ర తీసుకొచ్చి ఆ రాజుని కృష్ణుని ఆ యొక్క ఋషులంతా కూడా ఆ పాదాలు మర్దన చేసి వాళ్ళకి అభిషేకం చేశాడు. He didn't have opulent prasad, but simple prasad and life cooked. Now the Krishna and the rishis, now nice. అతని దగ్గర గొప్ప వైభవపేతమైనటువంటి విందు లేదు. చిన్నపాటి ఆయన స్తోమత తగ్గట్టుగా ఆ ఋషులకి కృష్ణుడికి కొద్దిపాటి ప్రసాదాన్ని ప్రేమతో సమర్పించాడు. He was so happy that Krishna came to his house. ఆయన ఎంతో ఆనందంగా ఉన్నాడు కృష్ణుడు ఆ ఇంటికి రావడం. He started to dance in ecstasy. ఆయన ఎంతో ఆనందంలో నృత్యం చేస్తున్నాడు. హరే So, although he was a very poor man, he had no opulent things, but he had his bhakti and his devotion. ఆ యొక్క అతను బీదవాడైనా పేదవాడైనా కానీ అతని దగ్గర ధనం లేకున్నా భక్తి అనేటువంటిది ఆ బ్రాహ్మణుడి దగ్గర ఉంది. కృష్ణుడిని ఆ ఋషుల్ని ఎంతో ప్రేమతో అతను ఆహ్వానించాడు. So like this, and Srimad Bhagavatam Canto explains Krishna's pastimes. ఈ విధంగా శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో కృష్ణుడి యొక్క లీలను వివరిస్తూ ఉంది. How he accepted the royal reception, how he accepted the poor man's reception. ఇక్కడ ఎంతో వైభవపేతమైనటువంటి రాజు దగ్గర ఏ విధంగా భగవంతుడు సేవను స్వీకరించాడు, ఒక పేద బ్రాహ్మణుడి దగ్గర నుంచి భగవంతుడు ఏ విధంగా సేవను స్వీకరించారని చెప్పి ఈ లీలలో వివరిస్తూ ఉంది. He asked the rishis afterwards, who gave the better reception? కృష్ణుడు అప్పుడు ఋషుల్ని అడిగాడు, ఎవరు అద్భుతమైనటువంటి స్వాగతాన్ని సేవను మీకు చేశారని చెప్పి కృష్ణుడు ఋషుల్ని అడుగుతున్నాడు. Both gave the reception to their capacity. అప్పుడు ఋషులు చెప్పారు, వీళ్ళిద్దరూ వాళ్ళ యొక్క స్థాయికి తగ్గట్టుగా మాకు స్వాగతాన్ని సేవను చేశారని చెప్పి ఋషులు చెప్పారు. King, who gave royal reception, offered gifts to all the guests. ఇక్కడ రాజు అయితే ఎంతో వైభవపేతమైనటువంటి బహుమానాల్ని ఎంతో వైభవంగా వాళ్ళని ఆరాధించాడు. The poor Brahman, he didn't have any possessions, he gave a lotus flower to each of them. అదే ఈ పేద బ్రాహ్మణుడు అతని దగ్గర గొప్ప వైభవపేతమైనది ఏమీ లేదు, కొద్దిపాటి సేవని బహుమానాన్ని అందరికీ ఇచ్చాడు. So his mood, his demonstration was also very, very impressive. ఆయన యొక్క భావన చాలా అద్భుతమైనటువంటిది. భక్తితో ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. So, like this, Krishna, he reciprocates with every devotee. ఈ విధంగా కృష్ణుడు ప్రతి భక్తుడితో ఈ విధంగా ప్రతిస్పందిస్తాడు. The king just gave someone a rose ఈ విధంగా ఆయన అందరి దగ్గర భక్తుల దగ్గర ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. what after the capacity, each of was ఆ విధంగా మన ఇష్టం దగ్గరగా భగవంతుని మనం ఆరాధించాలి. like that. Lord Chaitanya came and he accepted the worship of everybody. ఈ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు వచ్చి ప్రతి ఒక్కరి యొక్క ఆరాధనని స్వీకరించాడు, పూజను స్వీకరించాడు. He was described in the Mahabharata as a sannyasi. ఆయన మహాభారతంలో చెప్పడం జరిగింది, సన్యాసిగా వస్తాడు భగవంతుడు అని. And so he gave the instruction to everyone how India was a special place and people should use the human life.
ఇక్కడ చైతన్య మహాప్రభు ప్రత్యేకమైనటువంటి సూచన ఇచ్చాడు. భారతదేశం చాలా ముఖ్యమైన ప్రదేశము, ఈ మానవ జీవితాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని చెప్పి చైతన్య మహాప్రభు సూచన ఇస్తున్నాడు ఇక్కడ. చైతన్య మహాప్రభు చెప్తున్నాడు, మానవ జన్మ వచ్చింది, ఈ మానవ జన్మ పరోపకారాన్ని ఉపయోగించో చెప్తున్నాడు. ఈ చైతన్య మహాప్రభు చెప్తున్నాడు, భారతదేశంలో ఎవరైతే జన్మను తీసుకున్నారో వాళ్ళు తన జన్మను సార్థకం చేసుకోవాలి, ఇతర జన్మను సార్థకమైనట్లు వాళ్ళకి సహాయం చేయాలి. Make your life perfect by studying Bhagavad Gita and Srimad Bhagavatam. నీ యొక్క జీవితాన్ని ఏ విధంగా సార్థకం చేసుకోవాలంటే భగవద్గీత, శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేయడం ద్వారా సార్థకం చేసుకోవాలి. Srimad Bhagavatam is the literary avatar of the Lord. ఈ శ్రీమద్ భాగవతం భగవంతుని యొక్క సాహిత్య అవతారం. So, when you read Srimad Bhagavatam, Bhagavad Gita, you can associate with the Lord. ఈ యొక్క భగవద్గీత భాగవతాన్ని చదవడం ద్వారా భగవంతుని యొక్క సాంగత్యాన్ని మనం పొందగలుగుతాం. The Mayapur Institute offered me a honorary Bhakti Vaibhav Bhakti Vedanta degree. గురు మహారాజ్కి మాయాపూర్ ఇన్స్టిట్యూట్ గౌరవపూర్వకమైనటువంటి భక్తి వైభవ, భక్తి వేదాంత డిగ్రీ ఆయనకి ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేసింది. I didn't refuse it. I refused it. అంటే వాళ్ళు ప్రయత్నం చేశారు, అయితే గురు మహారాజ్ నాకు వద్దని చెప్పారు. I want to take the test. నేను పరీక్ష రాసి నేను డిగ్రీ తీసుకుంటానని చెప్పారు గురు మహారాజ్. So I finished the fifth chapter. గురు మహారాజ్ ఇప్పుడు 5 అధ్యాయాల వరకు పూర్తి స్కందాలు పూర్తి చేశారు. I got A plus, and all together. అన్ని స్కందాల్లో కూడా A+ గురు మహారాజ్ మార్క్స్ వచ్చాయి. I finished the sixth canto, and I get a Bhakti Vaibhav degree. ఇప్పుడు 6వ స్కందాన్ని పూర్తి చేస్తే గురు మహారాజ్కి భక్తి వైభవ డిగ్రీ వస్తుంది. I don't have to. I'm very busy also. గురు మహారాజ్కి అది అవసరం లేదు, అయినా ఉదాహరణగా చేస్తున్నారు మనందరి కోసం. I don't do it. I don't know how others will do it. గురు మహారాజ్ ఏంటంటే నాకు అవసరం లేదు, నేను చేయకపోతే మీరందరూ ఎంతమంది చేస్తారో నాకు తెలియదు, అందుకని మీకోసం చేస్తున్నాను. Ten devotees. How many cantos of Bhagavatam did they read? గురు మహారాజ్ చూసి అన్నమంది భక్తులు అడిగారు, ఎన్ని స్కందాలు మీరు చదివారు భాగవతం అని చెప్పి 10 మందిని అడిగారు. 8 of the 10 read the minimum to get the second initiation. ఇక్కడ 8 మందిలో కొంతమంది చెప్పారు ఈ రెండో దీక్ష కోసమే చదివినారు దాన్ని, అంటే ఇంక వేరే దానికోసం చదవాల, సెకండ్ సెషన్ కోసం. I required they read third canto, I read third and stop. 2 స్కందాలు చదువుతారు, వాళ్ళు పక్కన పెట్టేస్తారు. One read the whole Bhagavatam. ఒకరేమో పూర్తి భాగవతంతో చదివారు 10 మందిలో. One read 8 canto. ఒక ఆయన చదివాడు, 8 స్కందాల వరకు ఆయన చదివాడు. He was so busy. ఆయన ఇంకా చదువుతూ ఉన్నాడు. So, actually, Prabhupada wrote these books so that all the men and women following him would read them. ప్రభుపాద వాళ్ళ పుస్తకాలు రాసింది ప్రతి ఒక్కరు ప్రభువులు మాతాజీలు అందరూ వాళ్ళు మనం చదవడం కోసం ఆయన ఆచరించేవాళ్ళు. Now it's translated in different languages, including Telugu. ఇప్పుడు ప్రతి భాషలో అనువాదమైనది, ముఖ్యంగా తెలుగులో కూడా అనువాదమైనది శ్రీమద్ భాగవతం. తమిళ్లో కూడా అనువాదమైనది, అన్ని భాషల్లో కూడా అనువాదమైనది. అన్ని భాషల్లో కూడా వేరే దేశాల్లో కూడా అన్ని భాషల్లో అది అనువాదమైనది. Actually, VVT is publishing many books in different languages of the world. ఇక్కడ బీబీటీ ఎన్నో పుస్తకాలను ప్రచారం చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా.
Prabhupada wanted ప్రభుపాదుడు కోరుకున్నాడు that his books to be available in all the languages of the world. ప్రభుపాదు గారు కోరుకున్నారు ఆయన పుస్తకాలు ప్రపంచంలో అన్ని భాషల్లో ఉండాలని ప్రభుపాదు కోరుకున్నారు. We want all your devotees, Kannada and Telugu, to read Prabhupada's books. గురువారు చెప్తున్నారు మన భక్తులందరూ కన్నడ కానీ తెలుగు కానీ తమిళ కానీ ప్రతి ఒక్కరూ ప్రభుపాదు వారి యొక్క పుస్తకాన్ని చదవాలి అని చెప్పి కోరుకుంటున్నారు. Actually, the books have essence of Krishna's Leela. ఈ పుస్తకాల్లో కృష్ణుని యొక్క లీలల యొక్క సారం ఉంది ఈ పుస్తకాల్లో. Just like, of course, there are many other books like Ramayana ఇంకా వేరే వేరే పుస్తకాలు ఉన్నాయి, రామాయణ. and those books are now being translated. అవి కూడా ఇప్పుడు ట్రాన్స్లేషన్ జరుగుతుంది, అనువాదం జరుగుతుంది. When we go up to the Theravada, we see how the lady who Rama tried to molest Vedavati. ఇక్కడ మనం కానీ తిరుమలకి ఏంటంటే రామాయణంలో ఎవరైతే వేదవతో రాముడు She cursed Rama. రావణ్ణి ఆమె శపించింది. Everyone forced the lady to have sex with his daughter. ఆమె శపించింది వేదవతి రావణుణ్ణి, నువ్వు కానీ ఏదైనా స్త్రీని బలంతో చేసినట్లయితే నువ్వు మరణిస్తావు అని చెప్పి శపించింది. She became Padmavati. ఆ వేదవతే పద్మావతిగా వచ్చింది ఇక్కడ. And Lord Vishnu promised that in Kali Yuga he would marry her. ఆ విష్ణువు ఆమెకి వరమిచ్చారు, కలియుగంలో నేను వివాహం చేసుకుంటానని. So she played the part of ఆమె ఛాయాశిల్పిగా కూడా ఉంది. real Sita got constantly unbelieving. ఈ యొక్క నిజమైన సీత అగ్నిదేవుడి దగ్గర సంరక్షించబడుతూ ఉంది. And Vedavati was being tortured by Rama's revolutions. ఇక్కడ వేదవతి ఈ విధంగా రావణుడు ఎంతో ఆమెకు దుఃఖాన్ని కలిగించాడు. So, Lakshmi requested Sita, like she requested Ravati marry Vedavati. అప్పుడు సీతామాత రావణుని ప్రార్థించింది, ఈ వేదవతి వివాహం చేసుకోమని. She suffered so much for me. ఆమె ఎంతో దుఃఖాన్ని పొందింది నా కోసం. He said, I feel love, I don't Bhakti Vraja. శ్రీరామచంద్రుడు చెప్పాడు సీతామాతకి, నేను ఏకపత్ని వ్రతాన్ని తీసుకుంటున్నాను. I won't marry her in this Leela until you I will marry her. నేను ఈ యుగంలో నేను వివాహం చేసుకోను, తర్వాత కలియుగంలో వివాహం చేసుకుంటాను. Here he married, Balaji married Padmavati. అందుకనే బాలాజీ పద్మావతిని వివాహం చేసుకున్నాడు. Lakshmi came, what do you think? You're marrying someone else? అప్పుడు వివాహం జరిగేటప్పుడు లక్ష్మీదేవి వచ్చింది, నువ్వు ఎవరితో ఎందుకు వివాహం చేసుకుంటున్నావు అని. But he explained this is Vedavati. అప్పుడు లక్ష్మీదేవి ప్రశ్నించినప్పుడు ఎందుకు వివాహం చేసుకున్నావు అంటే, ఈమె పద్మావతి వచ్చి వేదవతి వేద ఉన్నప్పుడు లక్ష్మీదేవి శాంతించింది. Oh, okay. అప్పుడు లక్ష్మీదేవి శాంతించింది. ఓకే. So, Krishna, all these of the past times are very nectarian. ఇక్కడ ఈ విధంగా కృష్ణుడు ఎంత అద్భుతమైనటువంటి లీలలు చేస్తూ ఉంటాడు. And you can give the blessing to be part of his pastime.
మనకు భగవంతుడు ఆశీర్వదించగలడు. ఆయన క్రియలలో మనం కూడా భాగం కావచ్చు. like Ram, he eliminated all these monkeys. అక్కడ మనం చూడొచ్చు రామచంద్రుల వారు ఆయన వానరాలతో ఎంతో గొప్ప లీలలు జరిపాడు. Still, all I did tonight, రావణుని చాలా సులువుగా చెప్పగలడు. but he gave a chance for all the monkey warriors to serve him. అయితే భగవంతుడు ఏం చేశాడు, వానరాలకు అందరూ కూడా అవకాశం ఇచ్చారు సేవ చేయడం కోసం. Like that, ఈ విధంగా different pastimes of the Lord, he lets his devotees participate. ఈ విధంగా రకరకాల భగవంతుని యొక్క లీలలు అందరూ భక్తులకి అవకాశం వస్తుంది సేవ చేయడం కోసం, పాల్గొనడం కోసం. That is the real goal of life. అదే భగవంతుని యొక్క లీలలో పాల్గొనడం మన గమ్యం. We accepted his associate, participate in the Leelas. ఈ విధంగా భగవంతుని యొక్క లీలల్లో మనం పాల్గొని ఆయన సాంగత్యాన్ని మనం పొందొచ్చు. So, if you read Bhagavatam and other sacred Vedic literature, tell about the Lord's Leelas and pastimes. ఈ విధంగా మనం భాగవతాన్ని చదివినట్లయితే భగవంతుని యొక్క లీలలు అంటే మనకు అర్థమవుతాయి. That's a special blessing because you participate with the Lord. అప్పుడు ఎప్పుడైతే ఈ విధంగా మనం శాస్త్రాన్ని భాగవతాన్ని చదువుతామో భగవంతుని యొక్క కృపను పొంది ప్రత్యేక కృపని భగవంతుని లీలలో మనం పాల్గొనొచ్చు. Normally in this world, you don't get such opportunity like Jnana and Vairagya. ఈ యొక్క ప్రపంచంలో వైరాగ్య జ్ఞానం ద్వారా అటువంటి గొప్ప అవకాశం మనం పొందలేము. But the Vairagya you have to do other ages, meditating and some mountains we do. ఈ విధంగా మిగతా యుగంలో అయితే మనం ధ్యానం చేయడం అంతా ఉంటుంది. You don't have to do such things. Just not take intoxication, don't drink wine. ఈ యుగంలో పొందలేదు మన మాంసం. మనం ఇవన్నీ గొప్ప తపస్సు చేసి పర్లేదు. మాంసము మద్యము ఇవి చేయకుండా Stay loyal to your wife. Do not have illicit sex. ఈ అక్రమ సంబంధాలు లేకుండా ఉండడము. Don't take meat, fish, egg. ఈ విధంగా మాంసాహారాన్ని పూర్తిగా వదులుకోవడము. And what's on again. ఈ దూదాన్ని వదలడం. These are not like the rules of blessing. ఇది గొప్ప ఇది పాటించడం అంత పెద్ద కష్టం కాదు ఈ 4 నియమాలని. But once do these and avoid the sinful reactions. ఎప్పుడైతే ఈ 4 నియమాలు మనం పాటిస్తామో పాప కర్మల యొక్క ఫలితాల నుంచి మనం బయటపడతాం. Fifth canto, it describes Yamanaka's health. ఈ 5వ స్కందంలో నరకలోకాల గురించి వివరించడం జరిగింది. And how one does the sinful acts, how they get punished. ఎక్కడ ఎవరైతే పాపకర్మం చేస్తారో వాళ్ళు ఏ విధంగా శిక్షించబడతారో అని ఈ నరకలోకాల గురించి వివరించడం జరిగింది. So one should avoid sinful activities. కాబట్టి ఈ పాపకర్మల నుంచి తప్పనిసరిగా దూరంగా ఉండాలి. Main sins in Kali-yuga is 4 men. ఇక్కడ ఈ ముఖ్యంగా ఈ కలియుగంలో పాపకర్మలు వచ్చి 4. Of course, in India they have a special sin. ఈ భారతదేశంలో ప్రత్యేకత ఉంది. 420. గురువాడ చెప్తున్నారు భారతదేశంలో 420 అంటే మోసం చేయడం అనేది ప్రత్యేకత అని చెప్తున్నారు. And the social health of the world that goes to the cheap. ఈ మోసపు చేసేటువంటి
ఈ రౌరవ అనేటువంటి నరకంలో ఎవరైతే మోసం చేస్తారో, ముఖ్యంగా మోసం చేసే వాళ్ళకి ప్రత్యేక నరకం ఉంది, రౌరవ అనే నరకం. We avoid all these bad habits. ఈ యొక్క అన్ని భక్తియుక్త సేవకు సంబంధించిన We try to serve Krishna in a very positive way. మనము భగవంతుని కృష్ణుని మన శక్తికి అనుగుణంగా సేవించడానికి మనం ప్రయత్నం చేస్తాం. Especially chanting the holy name. ముఖ్యంగా భగవంతుని యొక్క నామాన్ని జపించడం. Lord Chaitanya came down to make popular the chanting of the holy name. శ్రీ చైతన్య మహాప్రభు వచ్చిందే ఈ హరినామ సంకీర్తనని పూర్తిగా ఆయన ప్రచారం చేయడం కోసం. I mean, like some of the British people go to Florida for vacation. ఈ కొంతమంది బ్రిటిష్ వాళ్ళు Some from India. భారతదేశానికి వచ్చారు. If you ask someone, how was your vacation? వాళ్ళు అడిగితే మీకు ఎట్లుంది భారతదేశం అంటే, Oh, I feasted, I sung, I danced. వాళ్ళు చెప్తారు మేము ఇక్కడికి వచ్చాము భారతదేశానికి, మేము ఎంతో విందులు స్వీకరించాము, బాగా నృత్యం చేస్తామని చెప్పి చెప్తారు. Oh, you had a good time. మీరు మంచి మంచి సమయాన్ని మీరు ఆనందించారు. This is our self-realization. ఈ ఆత్మ సత్యాన్ని మీదే We feast on Krishna Prasad. మనం భగవంతుని కృష్ణ ప్రసాదాన్ని విందుగా స్వీకరిస్తాం. We chant Hare Krishna, dance. మేము హరే కృష్ణ మంత్రాన్ని చెప్పించి నృత్యం చేస్తాం. Hare Krishna. హరే Krishna. Hare Krishna. Hare Krishna. Krishna Krishna. Krishna Krishna. Hare Hare. Hare Hare. Hare Rama. Hare Rama. Hare Rama. Hare Rama. Rama Rama. Rama Rama. Hare Hare. Hare Hare. ఈ ఆత్మ సత్యానికి ఈ కలియుగ ఇదే మార్గం. మంచి భగవంతుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించడము, హరే కృష్ణ మహామంత్రం జపిస్తూ నృత్యం చేయడం ఇదే ఆత్మ సత్యానికి మార్గం కలియుగంలో. So, the song by Lotan Das Thakur, ఈ లోకన్ దాస్ ఠాకూర్ ఒక పాట చెప్తున్నాడు ఆయన. he glorified Lord Chaitanya and Nityananda. ఆయన చైతన్య మహాప్రభుని నిత్యానందం కీర్తిస్తున్నారు లోకన్ దాస్ ఠాకూర్. Rama Tamana, Mahadvaitana, Nagorachana. ఈ ఆయన కీర్తిస్తున్నాడు ఈ నితాయ గౌరవులు ఇద్దరు ఎంతో గొప్ప కర్ణ కలిగిన వాళ్ళు అని. Sobravatar, Sahasravani, Evam Anandadhana. ఈ అన్ని అవతారాల కన్నా గొప్ప అవతారము మనకి కేవలం ఆనందం మాత్రమే ఉంటుంది భగవంతుని యొక్క చైతన్య అవతారంలో అని చెప్తున్నారు. We process of self-realization, sing the holy name of Krishna. ఈ ఆత్మ సత్యానికి మార్గం మధ్య కలియుగంలో భగవంతుని కృష్ణనామాన్ని జపించడం. ఈ విద్యుని స్వీకరించడము. How many of you like Krishna Prasad? ఎంతమంది కృష్ణ ప్రసాదాన్ని కావాలని కోరుకుంటున్నారు? All these lovers, బాలాజీలకు ఎంతమంది కావాలి? all the lovers, రాధాగోవింద లడ్లు ఎంతమంది కావాలి? all the jewelries. జిలేబీ జిలేబీ రాధాగోవింద జిలేబీ. See, so this is our tapasya. ఇది మన తపస్య, ప్రసాదం మన తపస్య. We eat Krishna Prasad. మన కృష్ణ ప్రసాదం మాత్రమే స్వీకరిస్తాం. Don't eat Krishna. మనము ఈ మాంసము భౌతిక ఆహారం We స్వీకరించడం. don't eat anything else. ఈ యొక్క వెల్లుల్లి తెల్లుల్లి కూడా తీసుకోము. So like this, we try to live our life in a spiritual way. ఈ విధంగా మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా గడపడానికి మనం ప్రయత్నం చేస్తాం. Are there any questions? ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. I heard our ladies here, they solve the meetings, make progress. ఇక్కడ మాతాజీలు మన ఇస్కాన్ తిరుపతి మందిరంలో వాళ్ళు భగవంతుడికి రాధాగోవిందకి వస్త్రాలని తర్వాత ఈ మాలలంతా కూడా తయారు చేస్తారు అని చెప్పి గురువారు.
Oh Lord, వాళ్ళకి నా యొక్క అభినందనలో చెప్తున్నారు గురు మహారాజ్. I had a meeting with that old lady. గురు మహారాజ్కి ఒక సమావేశం ఉంది, అందుకే నేను లేట్గా వచ్చాను ఇక్కడికి. After the pandemic, we had so many meetings on Zoom. ఇప్పుడు ఈ కరోనా తర్వాత ఈ జూమ్ లో ఎన్నో సమావేశాలు జరుగుతున్నాయి. Wednesday, BBC meeting, today the following meeting. బుధవారం జేబీసీ మీటింగ్ ఉంటుంది, ఇంకొక రోజు ఇంకో మీటింగ్ ఉంటుంది, జూమ్ లోనే ఉంటాయి అంతా కూడా. ఈ రోజు వచ్చి ఈ ప్రాపర్టీ మీటింగ్. So, every day there's meetings. ఈ విధంగా ప్రతిరోజు ఈ సమస్యకి సంబంధించిన సమావేశాలు ఉంటాయి. I told them that the field body, గురువారు చెప్పారంటే తిరుపతిలో నాకు మీటింగ్స్ సమావేశాలు ఏమవుతుందో చెప్పారంట. అయితే కొన్ని సమావేశాలు మనం వదులుకోలేము. మిమ్మల్ని అందరినీ చూడండి, నాకు ఎంతో ఆనందంగా ఉంది చెప్తున్నారు గురువారు. ఇంకా రేపు కూడా మన కార్యక్రమాలు ఉన్నాయి. గురు మహారాజ్ క్వశ్చన్ వై యూ షుడ్ అవాయిడ్ ఆనియన్ అండ్ గార్లిక్. Apparently, the onion and garlic came out of the carcass of dead cow. ఈ సమాధానం వచ్చి ఈ యొక్క వెల్లుల్లి తెల్లులు వచ్చి ఈ గోవు యొక్క శరీరం నుంచి వచ్చింది అని చెప్పి చెప్పడం జరిగింది. చనిపోయినటువంటి గోవు యొక్క శరీరం నుంచి తయారైంది అని చెప్పడం జరిగింది. ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కారణం ఏమంటే అది గోమాంసం తింటే ఎంత పాపం వస్తుందో ఆ పాపం వస్తుంది ఆ వెల్లుల్లి తెల్లులు తినడం వల్ల. అది రజోగుణాన్ని మనలో ప్రవృత్తి చేస్తుంది. కొన్ని ఈ ఔషధాలు తయారు చేస్తారు వాటితో, దాని గురించి మనకు విషయం తెలియదు. ఈ ముఖ్యంగా 2 కారణాలు. అదే వన్ మోర్ ఇన్ఫర్మేషన్. గురు మహారాజ్ బిఫోర్ అందరూ అన్నదానంలో ఎక్కడో దగ్గర వాడుతున్నారు. గురు మహారాజ్ లెటర్ రాశారు, అప్పటి నుంచి అక్కడ నిలిపేశారు అన్నదానంలో. అక్కడ ఏం చెప్తారంటే మామూలుగా దేవస్థానం అక్కడ ఉన్నటువంటి అధికారులు సన్యాసి చెప్పారు మనకి చెప్పి అది ఎవరంటే రాసింది గురు మహారాజ్ వాళ్ళు చెప్పారు. గురు మహారాజ్ చెప్పి అది వాళ్ళు చెప్పారంట. లెటర్ రాసినప్పుడు ఈ ఎరగడ్డ తల్లిగట్టు జనాలు ఇష్టపడతారు అని చెప్పి చెప్పారంట మైక్ని. అప్పుడు గురుమారా చెప్పాడు, వాళ్ళు ఇష్టపడేది కాదు, బాలాజీ ఏది ఇష్టపడదు అది నేను ఇవ్వాలి అని చెప్పాడు గురుమారా. Following Guru Maharaj, they're following very strictly. They're following. Not only that, they banned all to remove the leaves and garlic, even the premises of Tirumala. అదే కాకుండా తిరుమల పరిసరాల్లో ఎక్కడ కానీ ఆలయం గాలికి లేకుండా జీవో కూడా పాస్ చేశారు. గురు మహారాజ్ లెటర్ రాశారు.
చేయలేసుకోండి వేసుకోండి రౌండ్ వేసుకోండి Change. No, ask them all to sit down. Ask them all of them to sit down. Make it